హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ జిఎస్ విహారీ ఫ్రెండ్స్. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి జిఎస్ విహారీ. సో ఇందులో ఏంటంటే మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ అనేవి పెడతా ఉంటాం ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి తీసే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీకు అందరికీ చూపిస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్, ఛానల్ పేరు వచ్చేసి జిఎస్ విహారీ ఫ్రెండ్స్. సో అదే మనం పోయేది. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇదే ఫ్రెండ్స్. సో ఇదేంటంటే నెహ్రూ గారు వచ్చేసి 1963 జూలై 26వ తారీఖున దీన్ని ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. ఇది నెహ్రూ గారి బొమ్మ మనం చూసుకోవచ్చు. ఇది ఈయన వచ్చి ఓపెనింగ్ చేశారు. చూశారు కదా, ఇదంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే ఫ్రెండ్స్. ఈ నీళ్ళు మొత్తం ఇందులో స్టోరేజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది చూసుకోవచ్చు మనము. దీన్ని కెపాసిటీ 90 టీఎంసీ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 42 గేట్లు ఉంటుంది. చూడొచ్చు, ఇది మనం ఒకసారి లొకేషన్ చూడొచ్చు. ఇదంతా వాటర్ స్టోరేజ్ అయింది. ఇంకా వర్షం పడితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వర్షం పడలేదు. సో ఈ వర్షం పడితే మాత్రం ఇంకా ఇక్కడ మంది చాలా ఎక్కువ మంది ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా లొకేషన్ బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు ఒకసారి దీన్ని మన చరిత్ర తెలుసుకుందాం ఒకసారి. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి. సో ఇది వచ్చేసి ఉత్తర తెలంగాణలో అతి పెద్దది ఫ్రెండ్స్. ఇది 1963 జూలై 26వ తారీఖున నెహ్రూ గారు ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇది ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చేసి 1983లో మళ్ళీ దీన్ని ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. సో దీని కెపాసిటీ వచ్చేసి 90 టీఎంసీలు ఉంటుంది. సో ఇందులో 3 కాలువలు ఉంటాయి ఫ్రెండ్స్. 3 కాలువలు వచ్చేసి, ఒకటి లక్ష్మీ కాలువ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కాకతీయ కాలువ ఉంటుంది, మూడవది వచ్చేసి సరస్వతి కాలువ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము చూసాము. ఇంకా కిందకి లొకేషన్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. కిందికి ఒకసారి వెళ్ళి మనకు 42 గేట్లు ఉంటాయి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్స్. సో మన కిందికి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే పవర్ తయారవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు ఇందులో వాటర్ వచ్చి ఇందులో పవర్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదే మనకి ఇక్కడ సప్లై అవుతుంది అన్నట్టు. సో చూస్తున్నారు కదా, అవే గేట్స్ ఫ్రెండ్స్. 42 గేట్స్ ఉంటాయి. సో 42 గేట్లు చూస్తున్నాము. సో అవి ఇంకా గేట్లు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. గేట్లు ఓపెన్ చేస్తే మాత్రం మనం ఇక్కడ దానికి రాలేము. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం లొకేషన్స్ అన్నీ. సో ఇంకా లోపల ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగా అవుపడుతుంది. ఒకసారి మనం చూద్దాం రండి. కింది నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కింది నుంచి ఒకసారి వెళ్తే మనకు అవుపడుతుంది. సో చూడొచ్చు, ఇదే ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తం. మీరు ఒకసారి దగ్గరగా చూడొచ్చు. సో ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వస్తాయి వాటరు. మనం ఇక్కడ పైన నిలబడ్డాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి వాటర్ అక్కడి వరకు వస్తాయి నీళ్ళు. సో మనకి ఇక్కడ నుంచి రానివ్వరు అన్నట్టు. ఇదేంటంటే గేట్స్ ఓపెన్ చేసి లేవు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చి మీకోసం నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి.
దాని లోన్ చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఏదైనా మిస్టేక్ జరిగితే ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం వీడియో, సో అందుకనే చేసాము. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ GS Vihari. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.